మాజీ మంత్రి అంబటి రాంబాబు జైలు నుంచి విడుదలయ్యారు. బెయిల్ రావడంతో రిలీజ్ అయ్యారు. కూటమి ప్రభుత్వం కూలిపోయే వరకు తాను పోరాడుతానని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు వైసీపీ అంబటి సేవలను ఎలా వినియోగించుకుంటుంది అనేది చర్చ. సహజంగానే అంబటికి దూకుడు ఎక్కువ. ఆ దూకుడుతోనే సీఎంపై నడి రోడ్డులో తిట్ల దండకం అందుకున్నారు. ఇప్పుడు జైలుకు వెళ్లి రావడంతో పశ్చాత్తాపడతారా లేకుంటే అంతకు మించి అన్నట్లు వ్యవహరిస్తారా అన్నది తెలియాలి. ఖచ్చితంగా అంబటికి రాజకీయంగా వైసీపీ వాడుకుంటుంది. అందుకు ఆయన సైతం సిద్ధంగా ఉంటారు. కాపు నేతగా ఆయనను ప్రమోట్ చేసింది వైసీపీ. ఈ విషయంలో కొంత సక్సెస్ కనిపిస్తోంది కూడా. అయితే అంబటి కాపు నేతగా చూపించడం వైసీపీ ఇష్టపడే కాపులకు ఇష్టపడవచ్చు గాని తటస్థ కాపులను మాత్రం ఎంతమాత్రం ప్రభావం చూపలేదు. ఈ ప్రయత్నం మరింత వికటిస్తుంది అన్న అభిప్రాయం ఉంది. అంబటి విషయంలో ప్రజలకు ఒక అభిప్రాయం ఉంది. పైగా ఆయన దూకుడుతనం శృతి మించుతోందన్న టాకు ఉంది. ఆయన జులుం ప్రదర్శించడం సైతం ఏపీ ప్రజలకు సుపరిచితం. మరోవైపు అంబటి కాపు టైగర్గా వర్ణించడానికి ఎక్కువ మంది వైసీపీ కాపు నేతలు తప్పుబడుతున్నారు. పార్టీలో సీనియర్లు సైతం ఈ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పార్టీపై దూకుడు ముద్ర ఉంది. కొంతమంది నేతలు బూతులు మాట్లాడతారని ప్రజల్లోకి వెళ్ళింది. 2024లో అందుకు మూల్యం కూడా చెల్లించుకున్నారు. ఇటువంటి సమయంలో అంబటిని ప్రయోగించడం అంటే వికటించే చర్య అవుతుందని సీనియర్లు ఆందోళన చెందుతున్నారు.